టీవీ2 భక్తి ప్రేక్షకులకు స్వాగతం. 2024 సెప్టెంబర్ 16 నుంచి 2024 సెప్టెంబర్ 22 వరకు వృశ్చిక రాశి యొక్క రాబోయే వారఫలాలు, పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ వారం మీకు విసుగు చెందకుండా ఇంట్లో మీ అదనపు సమయాన్ని గడపాలని, మీ అభిరుచులను నెరవేర్చడానికి లేదా మీరు ఎక్కువగా ఆనందించే పనులను చేయాలని ప్రత్యేకంగా ఆదేశిస్తారు. ఎందుకంటే దీనితో మీరు మిమ్మల్ని చాలా వరకు స్వేచ్ఛగా ఉంచుకోగలుగుతారు. మీరు ఈ వారం డబ్బు పొందుతారు, కానీ మీరు ఆ డబ్బుతో సంతోషంగా ఉండరు. అందుకున్న డబ్బు మీ నిరీక్షణ ప్రకారం తక్కువగా ఉంటుంది మరియు మీరు కూడా కొంత నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితులలో మనిషికి ఏది లభించినా అతని కోరికలు తగ్గవని అర్థం చేసుకోవాలి. అందుకే మీరు అలాంటి సంపదలో సంతోషంగా ఉండడానికి నేర్చుకోవాలి. ఈ వారం ప్రారంభం నుంచి చివరి వరకు మీరు మీ పరిపూర్ణ కుటుంబ జీవితాన్ని ఆనందిస్తారు. ఇది మీ జీవితాన్ని ప్రశాంతంగా గడపడానికి మీకు సహాయపడుతుంది. ఇంటి యువ సభ్యులు మిమ్మల్ని ఆకట్టుకుంటారు. అలాగే పాత సభ్యులలో మీరు ఈ సమయంలో మీ మంచి ఇమేజ్ ను స్థాపించగలుగుతారు. తద్వారా మీరు మీ మానసిక ఒత్తిడిని చాలా వరకు తొలగిస్తారు. ఈ రాశి చక్ర వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు అనేక గ్రహాలు మరియు నక్షత్ర రాశుల స్థానం నుంచి అనుకూలమైన ఫలితాలను పొందుతారని ఈ వారం కెరీర్ అంచనా సూచిస్తుంది. కాబట్టి ఈ కాలంలో వారు కూడా వివిధ రంగాల నుండి బాగా సంపాదించాలని భావిస్తారు. మీ హృదయపూర్వక పాత్ర మరియు మేధో నైపుణ్యాలు మిమ్మల్ని ఈ వారం విద్యలో విజయవంతం చేస్తాయి. కానీ ఈ కారణంగా మీరు చాలా మంది విద్యార్థులను మీకు వ్యతిరేకంగా మార్చవచ్చు. ఎందుకంటే మీ పెరుగుతున్న విజయాన్ని చూసిన తర్వాత కూడా వారు మీ పైన అసూయపడే అవకాశం ఉంది. ఇది తర్వాత మీకు ఇబ్బంది కలిగించవచ్చు. ఈ వారం మీ భాగస్వామి చేసిన ఏదైనా ఆకస్మిక పని కారణంగా మీరు చేసిన ప్రణాళికలు తప్పు కావచ్చు. ఈ కారణంగా మీ మనస్సు కొంత నిరాశకు లోనవుతుంది. ఏదేమైనా వారం మధ్యకాలం తర్వాత ఏమి జరిగినా మంచి కోసం అని మీరు కూడా గ్రహిస్తారు. చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 7వ ఇంట్లో ఉంచబడినందువలన ఈ వారం మీకు సంతోషకరమైన అనుభూతిని కలిగించేలా లేదా మీ కోరికలను నెరవేర్చుకునే ఆ విషయాలపై మీ సమయాన్ని వెచ్చించాలని సూచించబడింది. చంద్రుని రాశికి సంబంధించిన కేతువు 11వ ఇంట్లో ఉండడం వల్ల మీరు వారం మొత్తంలో ఈ సంతోషకరమైన క్షణాలను ఆస్వాదిస్తారు మరియు మీ జీవితాన్ని సంతోషంగా మరియు శాంతియుతంగా నడిపించేందుకు సహాయపడుతుంది. ఈ రాశి వారు పాటించవలసిన పరిహారం: గురువారం నాడు ఆలయంలో శివుని పూజించండి.